తర్వాత నెక్స్ట్ మనము డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌లోకెళ్దాము. ఫస్ట్ మనం ఈ కొన్ని టూల్స్, ఏఐ టూల్స్ మనకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటదో అంతవరకు ఇప్పుడు చూద్దాము. తర్వాత మళ్ళీ టాపిక్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ టూల్స్ అవి కవర్ చేద్దాం. ప్రెజెంట్ అయితే మనకి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏముంటుంది అంటే క్యాన్వా. ఈ క్యాన్వాలో మనం ఇమేజెస్, రీల్స్ అన్నీ చేస్తాం. మనకి 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌లో యూజ్ చేసే అన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఈ క్యాన్వా టూల్ అనేది ఫుల్‌ఫిల్ చేస్తుంది. బట్ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి కానీ మాక్సిమం ఏఐ టూల్స్ అన్నీ పెయిడ్ ఉంటాయి. చాలా తక్కువ మనకి ఫ్రీ వెర్షన్ వచ్చేది. కాబట్టి ఎక్కువగా మనం ఈ క్యాన్వాని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ మీరు వర్క్ కోసం చేసుకున్న ఒక జీమెయిల్ తోటి మీరు ఈ క్యాన్వాని క్రియేట్ చేసుకోండి. క్యాన్వా అకౌంట్ జస్ట్ జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. అక్కడ మీరు అడుగుతుంది వర్కా? ప్రొఫెషనలా? ఆహ్, లైక్ దేనికోసం అనేసి జస్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే లైక్ మీకొక డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతది. అక్కడొచ్చేసి మీకు ఫ్రీ, పెయిడ్ ఉంటది. ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి మాక్సిమం మనం ఈ ఫ్రీ వోళ్ళనే వర్క్ చేస్తాము. బట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి మనం వర్క్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు మనకి కావాలి అంటే పెయిడ్ వెర్షన్ తీసుకుంటాము. బట్ ప్రెజెంట్ అయితే మనకి ఫ్రీ వెర్షన్ సరిపోతుంది కాబట్టి ఫ్రీ వెర్షన్‌లో వర్క్ చేద్దాం. ఫస్ట్ క్రియేట్. ఆహ్, ఇక్కడ మనము దీని నుంచి యూజ్ చేసుకొని మనం ఏది కావాలన్నా కూడా ఇక్కడ సెర్చ్ చేస్తే అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. లైక్ మనకి ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ కావాలా, ఫేస్‌బుక్ ఇమేజ్ కావాలా, ట్విట్టర్‌కి కావాలా, లింక్డ్ఇన్‌కి కావాలా, మనకి ఏ ఇమేజెస్‌కి కావాలంటే ఆ ఇమేజెస్‌కి మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ తెలుస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ పోస్ట్‌కి సంబంధించి ఫేస్‌బుక్ పోస్ట్‌కి ఈ 3 సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌కి చూసుకున్నా కూడా అలాగే వస్తాయన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌కి. లింక్డ్ఇన్‌కి కావాలంటే లింక్డ్ఇన్ చూసుకోవచ్చు. ఇక్కడ లింక్డ్ఇన్ చూసుకోవచ్చు. ఇట్లా ఏ ప్లాట్‌ఫార్మ్‌కి మీకు రిక్వైర్మెంట్ కావాలన్నా కూడా మీరిక్కడ డిజైన్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. జస్ట్ ఇక్కడైతే చూద్దాం ఫస్ట్. ఇక్కడొచ్చేసి లా ఇదొక న్యూ ఆప్షన్ తీసుకొచ్చాడు. లెర్నింగ్ పర్పస్, లెర్నింగ్ గ్రిడ్ మనం నేర్చుకున్నవి ఇక్కడ యాడ్ చేసుకోవడానికి. హ్మ్. లైక్ ఇట్లా ఆహ్, రీడింగ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకునే వాటికి సంబంధించినవి ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చాడు. బట్ ఇది కొత్త ఆప్షన్ రీసెంట్‌గా వచ్చింది. ఇంతకుముందు మనకివి లేవు. టెంప్లేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్స్ అంటే ఏంటి? పీపీటీ ప్రెజెంటేషన్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఏదన్నా ఒక టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలన్నా మనము ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సోషల్ మీడియా. అంటే ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కి సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ ఇక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ ఇక్కడ. అలాగే ప్రింటబుల్స్ మనం టీ షర్ట్స్ మీద ప్రింట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కప్స్ మీద మనకి కావాల్సిన కస్టమైజ్డ్ డిజైన్ ప్రింట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్ రైట్ చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ అంటే మనకి కావాల్సిన ఆహ్, డిజైన్స్ అవి ఏమన్నా కావాలంటే ఇక్కడ డిజైన్ జేసుకోవచ్చు. లైక్ ఇది అంటే అన్నీ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్‌కి కాదు. ఇది వెబ్‌సైట్ డిజైనింగ్‌కి, అదర్ వర్కులకి కూడా ఇది హెల్ప్ అవుతదనమాట. ఈ షీట్స్ క్రియేట్ చేసుకోవడం, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ వెబ్‌సైట్. వెబ్‌సైట్‌కి ఏమి యూజ్ చేస్తారంటే వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడానికి ముందు ఒక ప్లాన్ అనేది చెప్తారు. ఎప్పుడైతే మనము బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటామో, ఆ రిక్వైర్మెంట్స్‌ని బేసుకొని యూజర్ లైక్ ఆహ్, ఒక యూఐ, యూఎక్స్ డిజైనర్ ఏం చేస్తారంటే, వాళ్ళ ప్లాన్ ప్రకారం ఒక వెబ్‌సైట్ మోడల్‌ని తయారు చేసిస్తారు. దాన్ని బట్టి ప్రోగ్రామ్ రాస్తాడు. డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ అయితే రాయరనమాట. వెబ్‌సైట్‌లో ఏ లోగో ఎక్కడుండాలి, లైక్ మెనూ ఎక్కడుండాలి, ఇవన్నీ ఈ వెబ్‌సైట్ డిజైన్‌లో ఫస్ట్ డిజైన్ చేసి చూపిస్తారు. దాని ప్రకారం ప్రోగ్రామ్ అనేది రాస్తారు. దీనికి మనకి ఫిగ్మా గాని ఇట్లాంటి టూల్స్ వాడతారు. వాటి బదులు ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మాక్సిమం చాలా రిక్వైర్మెంట్స్‌ని మనం ఇక్కడి నుంచే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంక వేరే ఏ టూల్స్ లేకుండా. ఇన్ కేస్ మనకి ఇంతకుముందు ఉన్న దాంట్లో ఏంటంటే హ్మ్.
ఈ గ్రాఫిక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే సెపరేట్ కోర్స్ ఉండేది. అది చాలా టైం పట్టేది. అదంతా చేయడానికి గూడా దానికొక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని ఇవన్నీ చేయాల్సొచ్చేది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ అని, కంటెంట్ రైటింగ్ అని, ఎస్‌ఈఓ డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ పీపుల్సే చేయటానికి ఈ టూల్స్ రావడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. అంటే 3 మెంబర్స్ చేసే వరకు 1 మెంబర్ తోటే 3 మెంబర్స్ చేయాల్సిన వర్క్‌ని 1 మెంబర్ తోటే వర్క్ చేయడానికి ఈ టూల్స్ అన్నీ హెల్ప్ అవుతున్నాయి. అలాగే ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతా ఉందనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము ఇమేజెస్ డిజైన్ చేసుకుందాం. తర్వాత కంటెంట్ రైటింగ్ చూద్దాం. ఇవి 2 అయిపోయిన తర్వాత వెబ్‌సైట్ డిజైనింగ్. మనం వెబ్‌సైట్ డిజైనింగ్ చేయాలంటే కంటెంట్ కావాలి ప్లస్ ఇమేజెస్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎక్కువగా యూజ్ చేసే ఇమేజ్ ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ సైజు. ఫేస్‌బుక్ సైజ్ తీసుకున్నామంటే ఇన్‌స్టాగ్రామ్ సపోర్ట్ చేయదనమాట. అలాగే మిగతా ప్లాట్‌ఫార్మ్స్ ఏది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్ అవ్వదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ సైజ్ అనేది మనకు అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ ఒకటి జనరేట్ చేద్దాం. కొంచెం అన్నిటికి మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉండేది ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజు 4:5 ఇది మనకన్నిటికి సెట్ అవుతుంది. మనం ఇది తీసుకోవచ్చు. వేరే సైజెస్ కావాలనుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ 3:4, 4:5 ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్టాగ్రామ్ కంటిన్యూయస్‌గా రాసిల్ పోస్ట్‌లని డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌లున్నాయి. మనకి రిక్వైర్మెంట్‌ని బట్టి వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రెజెంట్ అయితే ఒకటే నేర్చుకోవడానికి ఈ 4:5 రేషియో ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ సైజ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏం చేయాలి అంటే, మనకొక కంటెంట్ కావాలి. మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌ది ఒక కంటెంట్ ఇమేజ్ అనేది చేస్తున్నాం. దీనికి కంటెంట్ కావాలంటే మనం యాక్చువల్‌గా వెబ్‌సైట్ నుంచి తీసుకుంటాము. బట్ ఇక్కడేంటంటే మనం ఆల్రెడీ ఉన్న కంటెంట్‌ని నేను తీసుకుంటున్నాను. ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు చాట్‌జీపీటీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ప్రస్తుతానికి జస్ట్ కంటెంట్ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక కంటెంట్ కావాలి. ఇప్పుడు మనం ఆన్‌లైన్ ట్రైనింగ్ రిలేటెడ్ ఇమేజ్ చేస్తున్నాం. ఈ ఇమేజ్ చేయడానికి మనకిక్కడ టెంప్లేట్స్ ఇచ్చాడు వీడు. ఈ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. అదే ఎవరైనా డిజైనర్స్ అనుకోండి, ఈ డిజైన్స్ మొత్తము వాళ్ళే చేస్తారు. ఎలా చేయాలంటే ఇట్లా వైట్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ జేస్తారు. బట్ అందరికీ ఈ డిజైనింగ్, ఈ క్రియేటివిటీ, ఈ ఐడియాస్ రావు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లేట్స్‌ని తీసుకుంటాం. ఈ టెంప్లేట్స్‌ని తీసుకొని మనం డిజైన్ జేస్తాం. ఆహ్, అంటే మనకి ఒకవేళ క్రియేటివిటీ ఏం రాలేదనుకోండి, ఈ కంటెంట్ ఉన్న ప్లేస్‌లో ఉన్న కంటెంట్‌ని రిమూవ్ చేసేసి మన కంటెంట్ ఇప్పుడు ఏ కంటెంట్ అయితే జనరేట్ చేసుకున్నామో అది యాడ్ చేసుకుంటాం. ఊరికే బ్లైండ్‌గా యాడ్ చేసుకుంటూ ఎళ్ళడం కంటే, దీన్ని కొంచెం మనకు నచ్చినట్టుగా కొంచెం డిజైన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది కాబట్టి, ఇంకొంచెం డిజైన్ అయితే చేద్దాము దీన్ని. ఫాంట్ స్టైలు, సైజు ఒక్క నిమిషం ఉండండి. ఇది స్ట్రక్ అయింది. ఇవన్నీ గూడా సెట్ చేద్దాం. ఇప్పుడు ఒక టెంప్లేట్ అనేది తీసుకున్నాం. ఈ టెంప్లేట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ సింబల్ ఉంది గదా! ఇట్లా సింబల్ ఉన్నవేంటంటే ఇవి పెయిడ్ అనమాట. ఇవి ఫ్రీ వెర్షన్‌లో యూజ్ చేసే వాళ్ళకి ఈ టెంప్లేట్స్ రావు. దేనికైతే మనకి సింబల్ లేకుండా ఉంటాయి. ఇట్లా ఎంప్టీ టెంప్లేట్స్ ఉంటాయి గదా! అవి మాత్రమే ఫ్రీ వెర్షన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇది ఇట్లా ఇవి
కాకపోతే మనం కొంచెం టైం పెట్టి వెతుక్కోవాలి. ఎక్కడ ఫ్రీ టెంప్లేట్స్ ఉన్నాయి, మంచి టెంప్లేట్స్ అనేవి. ఇట్లా మనకు నచ్చిన ఒక టెంప్లేట్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత హై గ్రోత్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా! జస్ట్ ఇక్కడ ఉన్న కంటెంట్‌ని మనం రీప్లేస్ చేస్తున్నాం జస్ట్. ఇక్కడ కాపీ పేస్ట్ చేసాం. ఇప్పుడేమైందంటే ఇది మనకి కంటెంట్ పెద్దగా అయింది. దీన్ని మనం రెడ్యూస్ చేయాలంటే ఇక్కడ కార్నర్‌లో పెట్టుకొని రెడ్యూస్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనం సైజ్ ఉందనమాట. డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఉంది. దీన్ని మిడిల్‌లోకి తీసుకురావాలి. ఇదంతా ఒక సైడ్‌కి ఉందనుకోండి. ఇక్కడ అలైన్‌మెంట్ ఉంది. అలైన్‌మెంట్‌లో సెంటర్ అలైన్‌మెంట్ వస్తుందనమాట. ఇట్లా అలాగే ఇటు లెఫ్ట్ అలైన్‌మెంట్, సెంటర్ లెఫ్ట్ అలైన్‌మెంట్, రైట్ అలైన్‌మెంట్ అండ్ సెంటర్. ఇట్లా హై గ్రోత్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫాంట్ స్టైల్ మనకి నచ్చలేదు. మనం ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదంటే మార్చుకోవచ్చు. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొస్తే ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అనేవి ఉన్నాయి. మనం ఇందులో ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ స్టైల్‌లోకి మారిపోతది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇది ఆల్రెడీ ఇదే ఉంది. లైక్ ఇది ఓపెన్ సాస్ అని అనుకోండి. ఇది చేంజ్ అవుతుందనమాట ఇది. అండ్ డిఫరెంట్‌గా ఉండేది ఒకటి చూద్దాం. ఇట్లా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫాంట్ అనేది మారిందనమాట. ఈ ఫాంట్ సైజు, స్టైలు అన్నీ మార్చుకోవచ్చు. ఇట్లా ఫాంట్ స్టైల్ మార్చుకున్నాక నెక్స్ట్ ఈ కలర్ గాకుండా వేరే కలర్. ఈ లెటర్స్ వరకే వేరే కలర్ కావాలనుకోండి. ఇక్కడ ఏముంది గదా! ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కలర్స్ ఒస్తాయి మనకి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే కలర్ మారిపోతుందనమాట. అంటే మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్నామో అక్కడి వరకు కలర్ మారుతుంది. ఇంకా రిమైనింగ్ మీరు లేదు మొత్తం టెక్స్ట్‌కి మార్చాలంటే మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనుకోండి. ఇట్లా మనకి కావాల్సితే మార్చుకోవచ్చు. లేదంటే దీన్ని గూడా చేంజ్ చేసేసుకోవచ్చు డిఫరెంట్‌గా. ఇట్లా మనకు కావాల్సిన కలర్స్, స్టైల్స్ అన్నీ గూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్‌కి సంబంధించి ఇమేజ్‌లు. నెక్స్ట్ ఇవన్నీ గూడా మార్చేసుకోవచ్చు. మనకొచ్చేసి ఈ కెరియర్ ఆపర్చునిటీస్ అని ఉన్నాయనుకోండి. జస్ట్ ఇది కాపీ చేసుకొని ఇక్కడ అవర్ సర్వీసెస్‌ని జస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ అని యాడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం పైకి మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాం దీన్ని. దీన్ని గూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అడ్జస్ట్ చేసుకుంటే మనకు తగ్గట్టుగా ప్రాపర్‌గా వస్తుంది. అంటే వాళ్ళిచ్చిన కంటెంట్‌కి మన కంటెంట్ సెట్ అవ్వదు కాబట్టి మనం మార్చుకుంటున్నాం. జస్ట్ ఈ 4 పాయింట్స్ యాడ్ చేస్తున్నాం. బట్ ఇదేమి మనం యూజ్ చేసేది కాదు. జస్ట్ ఎలా యాడ్ చేస్తాం కంటెంట్ అనే దాని కోసం మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిచ్చింది మనకు అవసరం లేదు కాబట్టి ఇది డిలీట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మన కంటెంట్ పేస్ట్ చేస్తున్నాం. కంటెంట్ పేస్ట్ చేసి ఇది మొత్తం ఏంటంటే సెంటర్ అలైన్‌మెంట్ ఉంది. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్‌కి రావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్‌కొస్తుంది. అలాగే మనకి బుల్లెట్ పాయింట్స్ రావాలి. దీనికి ముందు బుల్లెట్ పాయింట్స్ రావాలి అంటే ఇది క్లిక్ చేయాలి. అప్పుడు మనకి బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన బుల్లెట్ పాయింట్స్ వచ్చినాయి కదా! వీటిని రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు బుల్లెట్ పాయింట్స్ తోటి కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ కంటెంట్ మనకి ఇమేజ్ మీదకి వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకుంటే ఇట్లా మనకి సరిపోతుందనమాట. ఇప్పుడు మనం ఇది యాడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ అనేది మనకి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి. ఇట్స్ ఓకే. మనకిది నచ్చలేదు. ఈ ఇమేజ్ మార్చేసేయాలనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే
ఈ ఇమేజ్ నచ్చలేదనుకోండి, ఇంకో ఇమేజ్ మార్చాలంటే ఈ ఇమేజ్ వచ్చేసి ఎలిమెంట్స్‌లో ఉంటాయన్నమాట. ఎలిమెంట్స్‌లో క్లిక్ చేసేసి ఇక్కడ మీరు జస్ట్ డిజిటల్ ట్రైనింగ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి గ్రాఫిక్స్ లేదా ఇక్కడ కూడా గ్రాఫిక్స్ ఉంది. ఈ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ట్రైనింగ్‌కి రిలేటెడ్ కొన్ని ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ నచ్చింది. ఇది యాడ్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఉన్న ఇమేజ్‌ని డిలీట్ చేసేసాం. ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు నచ్చింది కదా! ఈ ఇమేజ్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్నప్పుడు ఇది ఇటుంది. మనం దీన్ని రివర్స్ తిప్పాలి అనుకుంటే దీనికి ఫ్లిప్ చేయొచ్చనమాట. ఫ్లిప్ చేస్తే మనకిలా వస్తుందిది. ఇమేజ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకిది ఓకే. చూడడానికి బానే ఉంది. జస్ట్ ఇది ఇంక కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే కంటెంట్ ఎలా వస్తుందో, ఆ కంటెంట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే నీట్‌గా వచ్చిందిప్పుడు. ఇప్పుడు ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం కదా! ఈ కలర్ నచ్చలేదు మనకి. ఈ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కలర్స్ వచ్చినాయి. ఈ వైట్ కలర్ ఓకే. ఈ బ్లూ కలర్ ఓకే. బట్ ఈడున్న గ్రీన్ కలర్‌ని మనము డార్క్ బ్లూ కిందకే మార్చామనుకోండి. ఇలా బ్లూ కలర్ అనేది వచ్చేస్తుందనమాట. ఇంట్లో మనకి కావాల్సినట్టు కొంచెం కలర్స్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా! ఈ కాంటాక్ట్ మనం ఇది సెలెక్ట్ చేసుకొని కాల్ అని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ అని యాడ్ చేసాం కదా! ఇక్కడ ఇలాంటి షేప్స్ కావాలనుకోండి. ఇక్కడ టైప్ చేయండి. ఎలిమెంట్స్‌లోనే టైప్ చేయాలి. షేప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అలాగే గ్రాఫిక్స్ ఉన్నాయి. మనకి ఏ షేప్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గ్రాఫిక్స్ అంటే ఇవి కొంచెం డిజైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది వద్దనుకున్నాం అనుకోండి. మనం ఇందులో నచ్చిన ఏదో ఒక షేప్‌ని తీసుకుందాం. లైక్ ఇది తీసుకుందాం అనుకోండి. దీని మీద మనం బటన్‌లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని రెడ్యూస్ చేసి ఇక్కడ దీని మీద కాల్ అని టైప్ చేయొచ్చు. టెక్స్ట్ తీసుకొని ఇందులో హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ 1, సబ్ హెడ్డింగ్, టైటిల్. ఇప్పుడు సబ్ హెడ్డింగ్ తీసుకున్నాము. కాల్ అని చెప్పి ఇచ్చామనుకోండి. జస్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ గనక మళ్ళీ టెక్స్ట్‌కి కలర్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ టెక్స్ట్ దగ్గరికెళ్ళేసి ఇక్కడ ఏ దగ్గరికెళ్ళి ఇక్కడ కలర్ చేంజ్ చేసేసుకోవచ్చనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. ఇట్లా మనకి కావాల్సినట్టు డిజైన్స్ అన్నీ మార్చుకుంటాం. తర్వాత దీనికి లోగో యాడ్ చేయాలి. ఒక లోగో. లోగో యాడ్ చేయాలి అంటే లోగో అనేది మన ఓన్ లోగో కాబట్టి అప్‌లోడ్ చేసుకోవాలి. అప్‌లోడ్ చేయాలి అంటే కిందకి రావాలి. ఇక్కడ అప్‌లోడ్స్‌లోకొచ్చి మనము అప్‌లోడ్ ఎ ఫైల్. మనం డిజైన్ చేసుకున్న లోగో డెస్క్‌టాప్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తే ఇక్కడికొచ్చేస్తదనమాట ఈ ఇమేజెస్‌లోకి. ఈ ఇమేజెస్‌లోకి ఇది లోగో అప్‌లోడ్ అయింది. ఇక్కడికొచ్చింది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్‌ని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు దీంట్లో. మనకు కావాల్సిన ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజెస్ అన్నీ ఇందులో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లోగో ఉంది కదా! ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ తగ్గించి దీన్ని యాడ్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఈ లోగో యాడ్ చేయడానికి మనకి ఇక్కడ ప్లేస్ ఉందనుకోండి. సరే. ఇప్పుడు మనకి ఇది అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి దీన్ని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనకి అడ్జస్ట్ అవుతుంది ఇది. ఇట్లా లోగో యాడ్ చేసుకోవాలి. ఈ లోగో యాడ్ అయిపోయిన తర్వాత కింద మన ఫోన్ నంబర్స్ ఇవ్వాలి. ఈ ఫోన్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ ముందు ఫోన్ సింబల్ ఉంది కదా! ఈ సింబల్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి ఫోన్ ఐకాన్. ఫోన్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ ఐకాన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఐకాన్ డిలీట్ చేసేసి వేరే ఐకాన్ యాడ్ చేద్దాం అనుకోండి. ఫోన్ ఐకాన్. ఇందులో మనకు నచ్చిన ఒక ఫోన్ ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఫోన్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇది చిన్నది చేద్దాము. ఇది పెద్దగా వచ్చింది.
ఇది ఇక్కడ యాడ్ చేయాలి అంటే దీన్ని రెడ్యూస్ చేయాలి సైజ్. ఇట్లా రెడ్యూస్ చేస్తే ఫోన్ ఐకాన్ వచ్చింది. అలాగే వెబ్. ఇక్కడ కూడా వెబ్ ఐకాన్. ఇక్కడ మనకి డిఫరెంట్ వెబ్ ఐకాన్స్ ఉంటాయి. సేమ్ అలాగే వెబ్ ఐకాన్ కూడా యాడ్ చేస్తాం. ఇంతవరకు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మనం ఎడిట్ చేసుకుంటున్నాం. జస్ట్ మన కంటెంట్‌తో రీప్లేస్ చేసుకుంటున్నాం. మన ఇమేజెస్‌తో చేసుకొని సేమ్ ఇలా యూజ్ చేసుకొని దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఇంకా డౌన్‌లోడ్ చేసుకుంటాం దీన్ని. ఇక్కడికొచ్చి షేర్ ఆప్షన్ ఉంది కదా! షేర్ ఆప్షన్ దగ్గరికొస్తే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో పీఎన్‌జీ గాని, జేపీజీ గాని ఉంటుంది. పీఎన్‌జీ అంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా లోగోస్‌కి ఇట్లాంటి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తాము. బ బెటర్ అన్నిటికి యూజ్ చేయమంటున్నారు. బట్ జేపీజీ కూడా యూజ్ చేయొచ్చు. జేపీజీ ఫార్మాట్‌లో గాని, పీఎన్‌జీ ఫార్మాట్‌లో గాని యూజ్ చేసుకోవచ్చు ఇమేజెస్‌ని. బట్ ఇక్కడేంటంటే మనకి పెయిడ్ వెర్షన్‌లో అయితే హ్మ్. మనం డిఫరెంట్ సైజెస్‌ని చేంజెస్ చేసుకునే ఛాన్స్ ఉంటదనమాట. ఇట్లా సైజులు మార్చుకోవచ్చు, చేయొచ్చు. బట్ ఫ్రీ వెర్షన్‌లో అయితే స్ట్రిక్ట్ సైజ్ ఉంటది. మనము ఇమేజ్ సైజెస్ చేంజ్ చేసుకోవడానికి రాదనమాట. అక్కడ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బట్ ఇదేంటంటే మనకి పెయిడ్ వెర్షన్ కాబట్టి అలౌ చేస్తుంది కానీ ఫ్రీ వెర్షన్‌లో అయితే మనకి అలౌ చేయదు. ఆళ్ళేదైతే ఇస్తారో ఆ ఫార్మాట్‌లోనే మనం డౌన్‌లోడ్ జేసుకోవాలి. బట్ కానీ ఏంటంటే మనకి ఫ్రీ వెర్షన్‌లో మనకి కావాల్సిన ఫార్మాట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ టూల్ ప్రొవైడ్ చేసినంత ప్రాపర్‌గా ఇంక మిగతా ఏ టూల్‌కి మనకి అంత ప్రాపర్‌గా రాదు. డైరెక్ట్‌గా ఇంక మనం డౌన్‌లోడ్ చేసుకోవటమే. ఇక్కడికొచ్చేసి డౌన్‌లోడ్ ఆప్షన్ డైరెక్ట్ డౌన్‌లోడ్ అంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇది మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లేట్‌ని. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక న్యూ టెంప్లేట్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి మనం ఓన్‌గా డిజైన్ చేసుకోవాలనుకోండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇక్కడ ఒక కలర్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకుంటాం. లేదా డబుల్ కలర్స్ కావాలనుకోండి. కిందకొచ్చి ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ఈ కలర్ అనేది ఇట్లా ఉంది కదా! పైకి కిందకి మార్చాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే పైకి, కిందకి ఇట్లా చేంజ్ అవుతుంటది. ఇప్పుడు ఇంకొక కలర్ ఏదన్నా యాడ్ చేయాలనుకోండి థర్డ్ కలర్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇంకా లైట్‌గా వచ్చిందనమాట. ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి ఇట్లా మిడిల్‌లో వస్తది. ఇది కిందకొచ్చిందనుకోండి ఇది ఇటు షిఫ్ట్ చేస్తే ఇట్లా చేంజ్ అవుతా ఉంటాయన్నమాట. కలర్స్ మనం మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ ఫస్ట్ రావాలి, ఏ కలర్ సెకండ్ రావాలి అనేది మొత్తం మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓన్‌గా బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ కలర్ తోటి మనకొద్దనుకోండి ఇక్కడ రెడ్ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ యాడ్ అవుతుంది. లైక్ ఇంకా బ్లూ కలర్ కావాలనుకుంటే బ్లూ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కలర్స్ అనేవి మనకు నచ్చినట్టుగా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ వద్దనుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే ఏదన్నా ఇమేజ్ లాంటిది పెట్టాలనుకోండి. ఎలిమెంట్స్‌లోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేయొచ్చు. ఎలిమెంట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేస్తే మనకి గ్రాఫిక్స్‌లో చాలా బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది మనకి కావాలనుకోండి జస్ట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్‌గ్రౌండ్. లైక్ ఇక్కడ ఇంకొకటుంది. ఇట్లాంటివి ఏదన్నా బ్యాక్‌గ్రౌండ్స్ కావాలంటే ఇవన్నీ గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఈ బ్యాక్‌గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్‌లోనే కాకుండా ఈ ఫోటోస్‌లో గూడా మనకి బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. నీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కలర్స్ ఉన్నాయి. మనకేదైనా కలర్స్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ వదిలేయొచ్చనమాట.
ఇప్పుడు దీనికి మనం ఇంకొక డార్క్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కలర్ అన్నీ చేంజ్ అవుతాయి ఇక్కడ. అక్కడ డార్క్ కలర్ అనేది చేంజ్ అయింది. దీనికి కూడా మనం ఇంకా వేరే కలర్ ఏదైనా డార్క్ కలర్స్ చేంజ్ చేసుకుంటే ఇక కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అది చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఓకే. బ్యాక్‌గ్రౌండ్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం దీని మీదకి టెక్స్ట్ ఏదన్నా యాడ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసి జస్ట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా! జస్ట్ ఇదొకటి యాడ్ చేస్తున్నాం ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. లేదంటే వదిలేయొచ్చు. ఇంకా ఫాంట్ అనేది సైజ్ తగ్గించుకుంటే ఇంకొంచెం చిన్నగా వస్తుంది. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏదన్నా ఒక ఎలిమెంట్ లైక్ జాబ్స్ రిలేటెడ్ అనుకోండి. జాబ్ అనేది టైప్ చేసాం. ఇక్కడ మనకి ఇమేజెస్ చాలా ఉన్నాయి. గ్రాఫిక్స్ ఉన్నాయి. ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఒక ఇమేజ్ లాగా ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక లోగో అనేది యాడ్ చేసుకున్నాం. మనకు కావాల్సిన డేటా అంతా యాడ్ చేసుకున్నాం. ఇది సింపుల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ఈ లోగో ఇవి కాకుండా మనం ఏం చేస్తున్నాము ఒక ఫోటో యాడ్ చేస్తున్నాం. ఈ ఫోటోస్ ఏంటంటే ఈ ఫోటో యాడ్ చేసాం. ఈ ఫోటో యాడ్ చేసినప్పుడు ఇదేంటంటే మనకి ఈ ఫార్మాట్‌లో కాకుండా మనకి ఇంకొక ఫార్మాట్‌లో కావాలి. ఏదైనా డిజైన్‌లో కావాలి అనుకోండి. దీన్నేం చేస్తామంటే మనం ఇక్కడికొచ్చేసి ఇక్కడే ఫ్రేమ్స్ అని టైప్ చేస్తాం. ఫ్రేమ్స్ అని టైప్ చేస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ వస్తాయి. ఈ ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే షేప్స్ వస్తాయన్నమాట. ఏ షేప్‌లో కావాలి అనేది. మనకి ఏదో ఒక షేప్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఈ షేప్‌లో కావాలనుకోండి. ఈ షేప్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్‌ని డ్రాగ్ చేసి ఈ షేప్‌లో యాడ్ చేస్తాం. మనకి ఈ షేప్‌లో వచ్చిందనమాట. ఈ షేప్‌కి ఇక్కడ సరౌండింగ్ కలర్ ఉంది కదా! ఈ కలర్ కాకుండా ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి కలర్స్ మారిపోతాయన్నమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ బోర్డర్ కలర్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ఫ్రేమ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్‌గా డిజైన్ చేసుకున్నాం కదా ఒకటి. దీనికి నెక్స్ట్ ఇంకా కలర్స్ క్రాప్ చేసుకోవచ్చనమాట. ఇమేజ్‌ని మనకి ఎట్లా కావాలంటే అట్లా రొటేషన్‌లో క్రాప్ చేసుకోవచ్చు. ఇట్లా డిజైన్స్ ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ అనమాట. ఇది మనకి కంప్లీట్‌గా కనిపిస్తుంది కదా! దీన్ని గనక రెడ్యూస్ చేస్తా ఉంటే మనకి ఇమేజ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోతా ఉంటదనమాట. మనకి ఏమీ కనిపించదు. ఇట్లా మనం ట్రాన్స్‌పరెన్సీని మెయింటైన్ చేయొచ్చు. లైక్ టెక్స్ట్‌కైనా కూడా అంతే. టెక్స్ట్ కూడా ఇట్లా మనం ట్రాన్స్‌పరెన్సీ తగ్గించే కొద్దీ మనకివి కనిపించవు. ఇట్లా చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ దగ్గరకొచ్చేసరికి మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి మనకు అంతగా కనపడట్లేదు. మనం ఈ కలర్ ఏదైనా చేంజ్ చేద్దాం. వైట్ కలర్ అనేది కనిపించింది. కొంచెం లైట్‌గా కనిపిస్తుంది. మనకొచ్చేసి డైరెక్షన్ ఏ డైరెక్షన్‌లో కావాలి అనేది మనం చూసుకోవచ్చు. ఒకసారి మీరు ఇవి ట్రై చేస్తే తెలుస్తది. ఇక్కడి నుంచి కనిపిస్తుందో లేదో. అలాగే హాఫ్ సెట్ ఈ ఎంతవరకు మనకి ఇంక్రీజ్ అవ్వాలని. లైక్ మీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల కనిపించకపోతే బ్యాక్‌గ్రౌండ్ తీసేస్తాను. అలాగే కలర్ కూడా కంప్లీట్‌గా సింగిల్ కలర్ ఏదైనా పెడదాం డార్క్ కలర్. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటది.
ఇక్కడ ఎఫెక్ట్స్ బ్లర్ ఎంతుండాలి? ఎక్కువుండాలా? తక్కువుండాలా? అనేది చూస్తుంది. బ్లర్ తీసేసామనుకోండి నీట్‌గా కనిపిస్తది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ ఎంతుండాలి? అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. ఈ ఎఫెక్ట్స్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ యానిమేషన్స్ గనక తీసుకున్నామంటే, ఈ ఇమేజ్ కాస్త మనకి వీడియో ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేయడానికి చూసినప్పుడు ఏమొస్తుందంటే, జేపీజీ ఫార్మాట్‌లో ఉంది. బట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ యానిమేషన్ గనక అప్లై చేసి యానిమేషన్‌లో ఇట్లా యానిమేషన్స్ అప్లై చేసామనుకోండి, మనకిది వీడియో ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. ఏదైనా మనం యాడ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ డౌన్‌లోడ్ చేయడానికి చూస్తే మనకేమొస్తుందంటే ఇట్లా జేపీజీ ఫార్మాట్‌లోకొస్తేనేమో మనకి ఇమేజే వస్తది. మనం యానిమేషన్స్ అప్లై చేసినా కూడా వర్కౌట్ అవుద్ది. ఇదేం అప్లై అవ్వలేదా? 1 మినిట్. ఉంది కదా యానిమేషన్. ఎందుకో ఇది మారట్లేదు. జస్ట్ మామూలుగా అయితే మనకి వీడియో ఫార్మాట్‌లోకొచ్చేస్తది. ఒకవేళ జేపీజీ గాని, పీఎన్‌జీ గాని డౌన్‌లోడ్ చేసుకున్నామంటే మళ్ళీ ఇమేజ్ లాగే అవుతది తప్పితే మనకి యానిమేషన్స్ అనేవి ఏమి రావు. నెక్స్ట్ టెక్స్ట్‌కి గూడా యానిమేషన్స్ పెట్టుకోవచ్చనమాట. మనకి డిఫరెంట్, డిఫరెంట్ ఫార్మాట్స్‌లో. ఇట్లా మనకి వచ్చిన ఫార్మాట్‌లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక ఫార్మాట్‌లో యాడ్ చేద్దాం. ఇట్లా మనం యానిమేషన్స్ అని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్. పొజిషన్ అంటే బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్ అని. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్ ఏంటంటే మనకి బ్యాక్‌కెళ్ళాలి. బ్యాక్‌కెళ్ళాలి అంటే దీంట్లోకి జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని పొజిషన్‌లోకెళ్ళేసి మనం బ్యాక్‌వర్డ్ అంటే బ్యాక్‌కెళ్తదనమాట. మళ్ళీ ఫార్వర్డ్ అంటే ముందుకొస్తది. టాప్ అంటే టాప్‌కెళ్తది. ఫ్రంట్ అంటే ఫ్రంట్‌కొస్తుంది. బ్యాక్, ఫ్రంట్. 2 బ్యాక్, 2 ఫార్వర్డ్ అంటే కంప్లీట్‌గా ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ వెనక్కెళ్ళిపోతదనమాట. నెక్స్ట్ టాప్‌కెళ్ళాలంటే టాప్‌కెళ్తది. లెఫ్ట్‌కెళ్ళాలంటే లెఫ్ట్‌కి, మిడిల్, సెంటర్, ఇట్లా బాటమ్ ఇట్లా మనకి కావాల్సిన స్టైల్‌లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇదంతా ఓన్లీ ఇమేజెస్‌కి మాత్రం. ఈ ఇమేజెస్ కనుక పర్ఫెక్ట్‌గా చేయగలిగితే మిగతాయి మొత్తం ఈజీయే. సేమ్ ఇదొక్కటి గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారంటే ఇందులో మనం చేసే ప్రతిదీ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఏం చేయొచ్చు అంటే ఇమేజెస్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, రీల్స్ చేయొచ్చు, బిజినెస్ కార్డ్‌లు డిజైన్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ కార్డ్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ డిజైన్ చేయొచ్చు. పీపీటీస్ డిజైన్ చేయొచ్చు. పీడీఎఫ్స్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే బ్రోచర్స్ డిజైన్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం దీన్ని యూజ్ చేసుకునే చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి మనకి కనుక క్రియేటివ్స్ ఉంటే ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్‌ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏదన్నా ఒక డిజైన్ క్రియేట్ చేయాలనుకోండి మండల ఆర్ట్ లాంటిదేమైనా ఏమన్నా. ఇట్లా మండల ఆర్ట్స్ ఉంటాయి గదా! ఈ ఆర్ట్స్‌లో ఏదన్నా ఒకటి యూజ్ చేసుకొని ఈ డిజైన్ జేసి ఈ డిజైన్స్‌ని మనం ఒక బుక్‌లాగా క్రియేట్ చేసుకొని, దీన్ని మనం అమెజాన్‌లో సేల్ జేసుకోవచ్చనమాట. ఇట్లాంటివి డిజైన్ జేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ లోగోస్ డిజైన్ జేయొచ్చు. ఈ లోగో డిజైన్ జేయాలి అంటే ఈజీగానే అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ లోగో టెంప్లేట్స్ కూడా ఉంటాయి. ఈ లోగోస్ అనేవి గూడా చాలా ఇంపార్టెంట్. బట్
కంపెనీస్‌కి లోగోస్ డిజైన్ చేయాలంటే కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ కూడా రిక్వైర్మెంట్ ఉంటది. కొన్నిసార్లు ఇదే సరిపోతది. ఇంకా కొన్ని ఆన్‌లైన్ టూల్స్ ఉన్నాయి గానీ మోస్ట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఆన్‌లైన్ టూల్స్ ఏమి అవైలబుల్ ఉండవు. కాబట్టి మనము ఈ క్యాన్వా యూజ్ చేసి లోగో డిజైన్ జేసుకోవచ్చు. ఈ లోగో డిజైన్ ఏంటంటే మినిమమ్ ఒక 500 కాడ్నుంచి ఒక్కొక్క లోగో డిజైన్‌కి 5000 వరకు కూడా చార్జ్ చేసేవాళ్ళుంటారు. అట్లా అంటే డిజైన్ బట్టి దాన్ని పెట్టే ఎఫర్ట్స్‌ని బట్టి ఉంటది. అలాగే ఏదైనా చిన్న చిన్న కంపెనీస్‌కి మనం పోస్టులు జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఎవరికైనా మ్యారేజెస్‌కి వీడియోస్ లాగా అంటే లైక్ ఇన్విటేషన్ వీడియోస్, ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ చేయొచ్చు. అంటే బిజినెస్ కార్డ్‌లు చేయొచ్చు. బ్రోచర్స్ చేయొచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ ఒక్క టూల్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని క్లయింట్స్‌ని గనక తెచ్చుకోగలిగితే దీని నుంచే మనం అమౌంట్ అనేది చాలా ఎర్న్ జేసుకోవచ్చనమాట. ఈ టూల్‌ని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ జేసుకోవచ్చు. అండ్ అలాగే సాఫ్ట్‌వేర్‌కి రిలేటెడ్‌గా గూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా మిగతా అన్ని ఆపర్చునిటీస్‌ని గూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే కొంతమంది ఇల్లుస్ట్రేషన్స్ అని ఇట్లాంటివి అడుగుతుంటారనమాట. అలాంటి వాటికి సాఫ్ట్‌వేర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ రిమైనింగ్ వాటికి ఏం అవసరం లేదు. ఇప్పుడేంటంటే మనం ఒక ఇమేజ్ డిజైన్ చేసాము. ఈ ఇమేజ్ డిజైన్ చేయటం వస్తే మిగతా అన్నీ కూడా మనం డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఒక లోగో డిజైన్ చేస్తాం. మీరు ఒక లోగో అనేది చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు, ఫేస్‌బుక్ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఆ లోగో అప్‌లోడ్ చేసుకోవడానికి బావుంటది. కాబట్టి ఒక లోగో అనేది డిజైన్ చేయండి. ఒక ఇమేజ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎలా డిజైన్ చేయాలి అనేది ఈరోజు క్లాస్ అయిపోయినాక. బట్ ఇప్పుడొచ్చేసి లోగో డిజైనింగ్. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి లోగో. లోగో అని టైప్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లోగో టెంప్లెట్స్ అనేవి మనకి రెడీగా ఉన్నాయి. ఇక్కడ నార్మల్ లోగో తీసుకోవచ్చు. టీ షర్ట్స్ మీద యాడ్ చేసే లోగో తీసుకోవచ్చు. స్టిక్కర్ లోగోస్ ఇట్లా డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి కాబట్టి మనం నార్మల్ లోగోనే తీసుకుందాం ఇక్కడ. ఒక్కటి డిజైన్ చేయడం వస్తే మిగతాయన్నీ కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ మనకు గనక ఓన్ క్రియేటివిటీ ఉంది అంటే మనము ఒక లోగోని ఒక ఫార్మాట్‌లో డిజైన్ చేసుకొని, ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని, రిమైనింగ్ ఫినిషింగ్ వర్క్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనకేం తెలీదు. మనం ఓన్‌గా చేయాలి అనుకుంటే, ఇక్కడ మనకి లోగో టెంప్లెట్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడేంటంటే మనకి ఏ బిజినెస్‌కి ఎలాంటి లోగోస్ కావాలన్నా రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి సర్కిల్ లోగో కావాలనుకోండి, ఈ సర్కిల్ లోగో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ తీసుకొని మనం రీడిజైన్ చేసుకుంటాం. అంటే మనమేమి క్రియేటివిటీ యూజ్ చేయకుండా. అలాగే నేమ్ లోగో అనుకోండి. ఈ నేమ్ లోగోస్ చాలా ఉంటాయి. ఈ లోగోస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లేదండి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ లోగోస్ ఉన్నాయి కాబట్టి ఈటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లోగో ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఈ లోగోలో మనం ఇట్లా మనం శ్రీష డిజిటల్ అని యాడ్ చేసాం. ఈ శ్రీష డిజిటల్ అని యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ లెటర్స్ చేంజ్ చేయాలనుకోండి ఫాంట్ స్టైల్ ఇక్కడికొచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకో అలాగే ఇప్పుడు ఈ లెటర్స్ మధ్య చాలా స్పేస్ ఉంది. ఈ స్పేస్‌ని తగ్గించొచ్చనమాట మనం. లెటర్స్‌కి మధ్యలో స్పేస్‌ని తగ్గించొచ్చు. ఇక్కడికొచ్చి ఇది ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేసి లెటర్స్ స్పేసింగ్ ఇట్లా తగ్గిస్తే లెటర్స్ మధ్య స్పేస్ తగ్గుతుంది. అలాగే లైన్‌కి మధ్య స్పేస్ తగ్గించాలనుకోండి ఇక్కడ లైన్ స్పేసింగ్ అని ఉంది కదండీ! ఇది తగ్గిస్తే లైన్‌కి మధ్య స్పేస్ తగ్గుతది. 2 లైన్‌లు సెలెక్ట్ చేసుకొని అలా తగ్గించుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది మనకి ఇలా ఉంది. బట్ దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎలిమెంట్స్‌లోకొచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఉంది. ఎడ్యుకేషన్‌లో గ్రాఫిక్స్ దగ్గరకొచ్చేసి ఇక్కడ కొన్ని ఐకాన్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి ఇది తీసేసి వేరేది పెడదాం.
లైక్ ఇదొచ్చేసి ఇది యాడ్ చేద్దాం ఇక్కడ. ఇట్లా యాడ్ చేసేసామనమాట. మనకి కావాల్సిన స్టైల్‌లో మనం దీన్ని డిజైన్ జేసుకోవచ్చు ఇట్లా. ఇట్లా చేసుకున్నాం గదా! దీని ఆహ్, సరౌండింగ్స్‌లో లైక్ ఒక సర్కిల్‌లాగా పెడదామనుకోండి. ఇక్కడికొచ్చేసి జస్ట్ సర్కిల్. ఇక్కడొక సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్స్ ఉన్నాయి. మనకి ఏ సర్కిల్ గావాలో అది సెలెక్ట్ జేసుకోవచ్చు. లైక్ ఒకవేళ ఈ సర్కిల్ అనుకోండి. ఈ సర్కిల్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంక్రీజ్ చేసినాక ఇది మనకి ఇలా వచ్చింది గదా! దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట ఇట్లా. ఇట్లా మనం ఒక లోగోలాగా డిజైన్ జేసుకోవచ్చు. లైక్ ఇంకా మనకి ఏ సర్కిల్ గావాలన్నా, ఎలాంటి సర్కిల్ గావాలన్నా గూడా ఇలా యాడ్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రతిదీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. సర్కిల్ గాకుండా ఇంకేదన్నా యాడ్ చేయాలనుకోండి, అట్లా గూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట దీన్ని. ఇది పొజిషన్. ఇంకా బ్యాక్. ఇంకా యాడ్ చేస్తే మనకిట్లా వచ్చేస్తుంది. ఇట్లా ఒక లోగో అనేది మనం ప్రాపర్‌గా డిజైన్ చేసేసుకోవచ్చు. సింపుల్‌గా, ఈజీగా. ఇట్లా లోగో డిజైన్ అయిపోయినాక దీన్ని మళ్ళీ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీఎన్‌జీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి దీన్ని. ఇది లోగో డిజైనింగ్. ఇట్లా ఒక లోగో అనేది మీరు డిజైన్ చేయండి. ఈ లోగో డిజైన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మనం వర్క్ చేసేటప్పుడు అప్పుడు యుటిలైజ్ చేసుకుందాం దీన్ని. డౌన్‌లోడ్ చేస్తే డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చనమాట మన ఫైల్. ఇంగ మన లోగో అనేది డౌన్‌లోడ్ అయింది. ఇక్కడి వరకు ఓకేనా అండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా అర్థం కానివి ఉన్నాయా ఇందులో? హలో! మమ్మీ నీకు ఫోను వచ్చింది. ఆ! వినిపిస్తుంది చెప్పండి. హ్మ్. ఓకే. అంటే మీకు ఆప్షన్స్ కొంచెం రికగ్నైజ్ చేయడం టైం పట్టిందంటారా? అలవాటనేం కాదులెండి. అదే అండి మీరు కొంచెం దీన్ని అది అర్థం కాలేదంటున్నారు. హ్మ్. అంటే ఫాస్ట్ టైమ్ అదేలెండి. ఒకసారి చూడండి. లేకపోతే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే పర్లేదు. అయితే వాళ్ళు మళ్ళీ అంటే మీకు ఇవి ఇమేజ్ వస్తేనే మిగతావి మొత్తం మీరు చేయగలుగుతారు. అంటే మిగతా వాటన్నిటికి మళ్ళీ ఇయే ఆప్షన్స్ ఉంటాయి కదా! అన్నీ.
సరే ఒకసారి నేను మళ్ళీ ఒకసారి రఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక 5 మినిట్స్‌లో. ఫస్ట్ అయితే మీరు జీమెయిల్‌లోకెళ్ళేసి జీమెయిల్ త్రూ మీరు క్యాన్వాని లాగిన్ చేసుకోండి. క్యాన్వా లాగిన్ జస్ట్ ఇక్కడొచ్చేసి లాగిన్ చేసుకుంటే మనకి జీమెయిల్ ఉంటుంది. డైరెక్ట్‌గా మీరు జీమెయిల్ తోటి లాగిన్ చేసేసుకోవచ్చు. లాగిన్ చేసుకున్నాక ఒక కొత్త మెయిల్ లాగిన్ కాబట్టి మీకు డీటెయిల్స్ అడుగుతది. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. లైక్ మీరు స్టూడెంటా? వర్క్ చేస్తున్నారా? ఈ డీటెయిల్స్ అడుగుతది. తర్వాత మీరు ఫ్రీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డాష్‌బోర్డ్ ఒస్తది. డాష్‌బోర్డ్ వచ్చినాక ఫస్ట్ హోమ్ పేజ్‌కెళ్ళండి. ఈ హోమ్ పేజ్‌లో క్రియేట్ ఆప్షన్ ఉంటది. బట్ ఇది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు టూల్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఒకేసారి చూసేసరికి మనకి అర్థం కాదు. ఒకసారి ఓపెన్ చేసి చేస్తూ ఉంటే క్లారిటీ వచ్చేస్తది. ఇక్కడ క్రియేట్ ఆప్షన్‌లోకెళ్ళేసి మనకి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తీసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 4:5 సైజ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇది అన్నిటికి యూజ్ అవుతది కాబట్టి దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి టెంప్లేట్స్ ఉన్నాయి పైన. ఈ టెంప్లేట్స్‌లో మనకి కావాల్సిన టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏ బిజినెస్‌కి రిక్వైర్మెంట్ ఉందో ఆ బిజినెస్‌ని ఇక్కడ టైప్ చేస్తే దానికి తగ్గట్టుగా మనకు టెంప్లేట్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ అనుకోండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వస్తది. హెచ్ఆర్ అనుకోండి, హెచ్ఆర్ రిలేటెడ్ వస్తాయన్నమాట. లైక్ ఇలా మనకి ఏ టెంప్లేట్ కావాలంటే ఆ టెంప్లేట్ వస్తది. మనం డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏ టెంప్లేట్ అయితే మనకి ఫ్రీగా ఉంటదో మీకు ఫ్రీ వెర్షన్‌లో అవైలబుల్ ఉన్న ఒక టెంప్లేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా మనకి ఏ సింబల్ లేకపోతే అది ఫ్రీ వెర్షన్. ఇక్కడ మనకి ఇట్లా తీసుకున్నాం కదా! ఇమేజ్. ఇంక ఇక్కడ మనం టెక్స్ట్ అనేది మార్చుతాం. బట్ నేనైతే టెక్స్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. ఊరక చూపిస్తున్నా. ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ ఉందనుకోండి. దీని టెక్స్ట్ ఫాంట్ సైజ్ మార్చాలి అంటే ఇక్కడ మనకి ఫాంట్ వస్తదనమాట. ఈ ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే. మనకి డిఫరెంట్ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఏ ఫాంట్ స్టైల్ నచ్చితే మనం ఆ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి కలర్ మార్చుకోవచ్చనమాట. అండ్ ఇక్కడొచ్చేసి బోల్డ్, ఇటాలిక్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇటాలిక్ అనుకోండి ఇలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మాల్, క్యాపిటల్స్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. మొత్తం అన్ని క్యాపిటల్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడైతే స్మాల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలైన్‌మెంట్. లెఫ్ట్ అలైన్‌మెంట్ కావాలా? సెంటర్ అలైన్‌మెంట్ కావాలా? రైట్ అలైన్‌మెంట్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ బుల్లెట్ పాయింట్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ లైన్స్ మధ్య గ్యాప్ కావాలంటే ఇక్కడ, లెటర్స్ మధ్య గ్యాప్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా మనం తగ్గించే కొద్దీ మనకు లెటర్స్ మధ్య గ్యాప్ అనేది తగ్గుతా ఉంటది. అండ్ మనకిది ట్రాన్స్‌పరెన్సీ. ఇది మనకి స్టైల్ ఎలా కావాలో అలా వస్తదనమాట. డార్క్‌గా కావాలా? లైట్‌గా కావాలా? బ్యాక్‌గ్రౌండ్‌లో కావాలా? అప్పుడు మనం దాన్ని బట్టి ఇక్కడ చేంజెస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్. మన టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మనం ఇలా చేస్తే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతది. అండ్ ఇక్కడ సైడ్ మనకి కలర్ చేంజ్ అవ్వాలనుకోండి. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం రెడ్ కలర్ ఇచ్చామనుకోండి రెడ్ కలర్ వస్తది. ఇట్లా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ థిక్‌నెస్ ఎంతుండాలి అనేదాన్ని మనం చూడొచ్చనమాట. ఇట్లా చేస్తే మనకు థిక్‌నెస్ అనేది పెరుగుతుంది. లేదంటే ఇక్కడ మనకి తగ్గుతుందనమాట. అలాగే కింద మనకింకా ఇది గనక రౌండ్‌గా కావాలనుకోండి టెక్స్ట్ ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ వస్తుందనమాట.
ఈ రౌండ్ ఎంతవరకు కావాలి అనేది మనం చూసుకుంటాం. అది పైకి కావాలనుకోండి ఇటువైపుకి డిజైన్ చేస్తాం. సెంటర్‌లోకి మళ్ళీ ఇటొస్తే ఇట్లా కిందకొస్తుందండి. అలాగే ఇక్కడ కొన్ని ఫ్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఇచ్చారు. మనం ఈ డిజైన్స్‌లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ డిజైన్ ఇది మారిపోతుంది. లైక్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా మారిపోతదనమాట. ఇది డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్‌లు మనం చేంజ్ చేసుకునే ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే యానిమేషన్. యానిమేషన్స్ అనుకోండి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే యానిమేషన్ అనేది వస్తుంది. పొజిషన్ అనుకోండి ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్. ఇట్లా మనం బ్యాక్ ఉందనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్వర్డ్ వస్తే మనకి ముందుకొస్తుంది. బ్యాక్‌వర్డ్ అంటే వెనక్కెళ్తుందనమాట. అట్లా మనం ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్. మాక్సిమం ఏంటంటే కంటెంట్ అనేది కాపీ పేస్ట్ చేసుకుంటాము ఎక్కువ. మనకి అంటే ఓన్‌గా ఏం రాయం గాబట్టి, అంతే ఇక్కడ మన చాట్‌జీపీటీలో తీసుకొని రాస్తాము. బట్ ప్రస్తుతానికైతే మీరు ఆల్రెడీ ఉన్న కంటెంట్‌నే తీసుకొని దీంట్లో ఉన్న టెక్స్ట్‌నే మీరు ఇవన్నీ గూడా చేయండి. కొత్తగా ఏం టెక్స్ట్ జోలికైతే ఏమెళ్ళొద్దు. దీంట్లో ఉన్న ఇమేజెస్‌లో ఆల్రెడీ టెక్స్ట్ ఉంటది గదా! దీని నుంచి ఈ ఆప్షన్స్ దేనికి ఎలా వర్క్ అవుతాయి అన్నది మాత్రమే ఈరోజు చేయండి. ఇమేజ్ అయితే డిజైన్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా అయిపోకుండా ఇమేజ్ డిజైన్ జేయడం కష్టం. జస్ట్ నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసింది కూడా ఇమేజ్ డిజైన్ జేయడం కాదు. జస్ట్ ఆప్షన్స్ అన్నీ చెప్పానంతే. కంప్లీట్ ఇమేజ్ డిజైన్ అంటే ఒక ఇమేజ్‌ని తీసుకొని ఎలా చేయాలి అనేది నేను ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఎప్పుడంటే మనకి కంటెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇమేజ్‌ని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకుందాం. కంటెంట్ కంప్లీట్ కాకుండా ఊరికే జస్ట్ చేయడం అయితే మనకి కొంచెం అర్థం కాదు కాబట్టి ఏ టాపిక్ ఎక్కడ పెట్టాలి అనేది. ప్రెజెంట్ నేను ఆప్షన్స్ మాత్రమే చూపిచ్చాను. అండ్ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే కూడా బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడికెళ్ళేసి ఎలిమెంట్స్‌లోకెళ్ళాలి. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలన్నా కూడా ఎలిమెంట్స్‌లోనే అవైలబుల్ ఉంటాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ కావాలన్నా, ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా, లోగోస్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మనకి ఎలిమెంట్స్‌లోనే దొరుకుతాయి మాక్సిమం అన్నీ కూడా. టెంప్లేట్స్ ఏమో ఊరికే మొత్తం కంప్లీట్‌గా మొత్తం స్ట్రక్చర్ ఫార్మాట్ అయ్యి వస్తుంది. ఈ ఎలిమెంట్స్‌లో ఏంటంటే సెపరేట్ ఎలిమెంట్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి. మనకిక్కడ కొన్ని బ్యాక్‌గ్రౌండ్ డిజైన్స్ అయితే చూపిస్తుంది. ఇందులో చూపించిన ఈ బ్యాక్‌గ్రౌండ్స్‌ని మనం యూజ్ చేసుకొని ఓన్‌గా చేయొచ్చనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి మనం ఏం చెయ్యం. మనం ఓన్‌గా చేయాలి అంటే ఇక్కడున్న బ్యాక్‌గ్రౌండ్స్‌ని లేకపోతే కలర్స్‌ని చేసుకొని మనం చేస్తాము. బట్ ప్రస్తుతానికైతే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజ్‌కి ఇందులో ఫాంట్ ఎలా పెట్టాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, లోగో యాడ్ చేయడము, ఒక లోగో డిజైన్ చేసుకొని ఆ లోగో యాడ్ చేయడము, ఇవి మాత్రమే చేయండి. ఇది కాకపోతే ఇది ఈ ఇమేజ్ ఫైనల్ ఇమేజ్ కాదు. ఈరోజే ఇమేజ్ డిజైనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ నెక్స్ట్ ఇవి టూల్ మీద మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఏ ఎలిమెంట్ దేనికి యూజ్ అవుతది, ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏది వస్తదనేది ప్రాక్టీస్ అయిన తర్వాతే చేయండి ఇమేజ్ డిజైనింగ్. ఎందుకంటే ఇమేజ్ డిజైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేయాలనుకున్నది అర్థం కాకపోతే మళ్ళీ మనకసలు ఇంట్రెస్ట్ రాదనమాట అప్పుడు చేయడానికి. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఆప్షన్స్ దేనికి ఉపయోగపడతాయి? ఇలా ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎలా యూజ్ అవుతున్నాయి? వీటిని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి ఏం ఎలిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఏం లేవు? ఒకసారి మీరు చూసుకోండి. మమ్మీ నీకు ఫోన్ వచ్చింది. అమ్మ హలో! ఏంటండి? హ్మ్. హ్మ్. ఆ! చెప్పండి. ఆ! అంద ఆ! అంతే. ఆ! అంతవరకే. మీకేం ఇమేజ్ డిజైనింగ్ చెప్పలేదు ఈరోజే. జస్ట్ నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ గూడా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి అంతే. ఒక లోగో డిజైనింగ్ చేయడము, ఇవి. వచ్చిన తర్వాత అప్పుడు లోగో డిజైనింగ్ స్టార్ట్ చేయండి గానీ, ఇప్పుడేం చేయొద్దు. ప్రస్తుతానికి మొత్తం ఎలిమెంట్స్‌లో ఏమున్నాయి, టెంప్లేట్స్‌లో ఏమున్నాయి, టెక్స్ట్ ఈ మూడే చెప్పింది. ఇంక మిగతాయి ఇంకా నేను చెప్పలేదు. రేపటి క్లాస్‌లో ఇంక మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తది. అంటే ఇవాళే ఫస్ట్ డే కాబట్టి
ఏది ఎక్కడ ఎలా అనేది అర్థం కాదు. బట్ ఈ టెక్స్ట్‌కి సంబంధించిన హెడ్డింగ్ 1 సబ్ హెడ్డింగ్ బాడీ టెక్స్ట్ ఒకటి. అలాగే టెంప్లేట్స్, ఎలిమెంట్స్‌లో కొన్ని చెప్పాం. ఫ్రేమ్స్ లైక్ మనకు కావాల్సిన షేప్స్ ఇవన్నీ తీసుకోవటం. ఇవి 3 చేయండి. ఫస్ట్ టెంప్లేట్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్ పైన ఈ ఇమేజ్‌కి వచ్చిన అలైన్‌మెంట్స్ ఏవి దేనికి ఎలా ఉపయోగపడుతున్నాయని అంతవరకే. ఆ! అంతే. 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 ఆ! ఈ రోజుకి ఈ రోజే ఈ రోజుకి ఈ రోజే చేయొద్దు. జస్ట్ లోగో డిజైనింగ్ ఎట్లా చెప్పామో అట్లా మీరు లోగో డిజైనింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ఇమేజ్‌కి సంబంధించినవి ప్రాక్టీస్ చేయండి. రేపు ఇంకా మిగతా ఉన్నాయి గదా! రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు కంప్లీట్ ఇమేజ్ డిజైన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా అంటే మనము ఇప్పుడు క్యాన్వా అదే లైట్ చాట్‌జీపీటీ కూడా మీకు నేర్పించలేదు కాబట్టి చాట్‌జీపీటీలో కంటెంట్ జనరేట్ చేయడము. మీకు ఆ కంటెంట్ జనరేట్ చేసిన తర్వాత అప్పుడు ఇమేజ్ డిజైన్ స్టార్ట్ చేయండి. హ్మ్. సరే. ఒకసారి ఫస్ట్ టైమ్ కొంచెం ఓపెన్ చేయగానే మనకి ఇవన్నీ కూడా కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటాయి. ఒక్కసారి కొంచెం నిదానంగా చూడండి వాటిని. టూల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా. ఆ! అకౌంట్ ఒకవేళ ఆ! ఆ క్యాన్వా ఓపెన్ చేసి ఆ జీమెయిల్ తోటే ఓపెన్ చేసేసేయండి. వర్క్ జీమెయిల్ తోటి. ఓపెన్ చేయండి. ఆప్షన్స్ అడుగుతది. మీరు వర్కా? లేకపోతే ప్రొఫెషనలా? దేనికోసం అనేసి జస్ట్ మామూలుగా నేర్చుకోవడానికో, స్టూడెంట్ అనో ఏదో పెట్టేసేయండి ఆప్షన్ ఏం కాదు. ఒకవేళ మీకేదైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే. హ్మ్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి?